నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నిరుద్యోగుల పరిస్థితి తెలంగాణలో రోడ్లు ఎక్కాలా, కొట్లాడాలా, ఇదే కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి కనీసం వీళ్ళ డిమాండ్స్ మీద మాట్లాడడం కానీ, కనీసం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం ఏనాడు కూడా ఒక విద్యాశాఖ మంత్రిగా మాట్లాడిన తీరు లేదు. సో ఒక్కటి కూడా నిరుద్యోగుల అంశం కావచ్చు, ప్రధానంగా విద్యార్థుల అంశాలు కావచ్చు, ఇప్పటి వరకు చర్చకు తీసుకురావట్లేదు. ఇంకో పక్షాన ఈ నైట్ లైఫ్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసిండు. ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహం చేస్తా అంటున్నాడో ఆడ నైట్ లైఫ్ తీసుకొస్తాడట. అక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా అంటాడు. మరి నిన్నేమో ఓల్డ్ సిటీలో చాలామంది యువత ఖాళీగా ఉన్నారు, హోటల్స్ తీసుకొచ్చి నైట్ లైఫ్ తీసుకొస్తేనేమో వాళ్ళు హోటల్లో పని చేసుకుంటారు అంటాడు. అంటే ఇక్కడ యువతని ఏం చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడనేది అర్థం అవ్వట్లేదు. సో ప్రధానంగా ఈ అంశాలు, అలాగే ఏదైతే టీచర్స్కి సంబంధించి సో పీజీ అనేది చాలా కీలకంగా మారింది. సో ఏదైతే జీవో నెంబర్ 4 అని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలంటూ కూడా నిరుద్యోగులంతా ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇటీవల మళ్ళీ నైట్ లైఫ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఈ నైట్ లైఫ్లో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తా అంటాడు. ఫస్ట్ ఏం చెప్తారు మీ నిరుద్యోగుల తరపు నుంచి, ఏం సమాధానం? ఇప్పుడు నైట్ లైఫ్ అంటే ఆయన స్పష్టమైన ప్రకటన రావాలి. నైట్ లైఫ్లో ఎంత గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పిస్తాడు, దానికి ఉన్న స్టేటస్ ఏంది, దాని పొజిషన్ ఏందని చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ ప్రభుత్వంలో బర్రెలిస్తా, గొర్రెలిస్తా, మేకలిస్తా, చేపలిస్తా అని అన్నాడు. అరే మాకు బర్రెలు ఎందుకు, గొర్రెలు ఎందుకు భయ్, మాకు డాక్టర్లు కావాలి, యాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, గొప్ప టెక్నీషియన్స్ కావాలని మనం అడిగినాం. మరి రేవంత్ రెడ్డి గారు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండో, నైట్ లైఫ్ అని అంటే క్లబ్బులు, పబ్బులు అని మేము అనుకోము. మేబీ అటువంటి ఆలోచన కూడా మీకు ఉండదని మేము అనుకుంటాం. కానీ మీరు ఇచ్చిన ఏ వాక్యం ఉందో ఆ వాక్యం మీద మీరు కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగులకు ఏం ప్రామిస్ ఇస్తారు? ఈ ప్రజలకు ఇస్తున్నారు కదా వాగ్దానాలు, మరి వాళ్ళ కోసం నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లిలో మాట్లాడినప్పుడు ఆ మాట యొక్క వారసత్వం నీ హృదయంలో ఒక సాక్ష్యంగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం నైట్ లైఫ్ రూపంలో ఎటువంటి గౌరవప్రదమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తారు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే సార్ మా పార్టీ మీకు అలయన్స్లో ఉన్న ప్రజా సమస్యల కాడికి వచ్చినప్పుడు పోరాటం చేయొద్దని మా వాళ్ళు చెప్పరు. కాబట్టి మేము ప్రజల వైపు, పీడితుల వైపు, తాడితుల వైపు, బ్రతితులార భ్రష్టులార బాధ సర్పదష్టులార ఏడవకండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని శ్రీశ్రీ మాట్లాడినట్టు బీఆర్ఎస్ పాలన పోయి ప్రజాపాలన వచ్చిందనుకో నీ మీద 2%తో గెలిపించి నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినాం. కాబట్టి నిరుద్యోగుల పేరుతో నైట్ లైఫ్లు అంటూ అన్నారు కాబట్టి స్పష్టమైనటువంటి ప్రకటన చేసి నైట్ లైఫ్లో ఉపాధి అంటే ఒకటే ఉంటుందండి. మాకు తెలిసినంత వరకు అందరికీ తెలిసింది ఇదే. నైట్ లైఫ్లో ఉంటే బజ్జీలు కొట్టో లేకపోతే ఇంకొకటి ఇంతకు మించి నైట్ లైఫ్ అనేది పెద్దగా ఊహించే పరిస్థితి కూడా లేదు. మరి ఇట్లాంటి కాన్సెప్ట్లు ఇప్పుడు నిరుద్యోగులు మళ్ళీ ఉపాధి వైపు డైవర్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు ఉద్యోగాలు రావాలి, పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త నోటిఫికేషన్ వేయమని, డిఎస్సీలో మెగా డిఎస్సీ వేయాలని చెప్పి చాలా మంది కోరుతా ఉన్న సమయంలో ఈ ఉపాధి కల్పిస్తా, బజ్జీలు కొట్టి పెట్టిస్తా, లేదా నైట్ లైఫ్లో అసలు విద్యార్థులు ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైనా చూడండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాగ్దానాలు ఇస్తే ప్రజల యొక్క భావోద్వేగం తగ్గుద్దనే భ్రమలో ఉంటారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నిరుద్యోగిని, ఉస్మానియాలో చదివేటోళ్ళకి ఈ ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులకు ఇల్లు ఇస్తాం అంటే నా ఆవేశాన్ని ఛిద్రం చేయడమే. ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, నైట్ లైఫ్ ఉద్యోగాలు కల్పిస్తా అంటే అబ్బా రాత్రిపూట ఉద్యోగాలట అనేది నేను నిద్ర కళలో మత్తులో ఊహించుకోవాలి. అంటే ప్రభుత్వ విధానాలలో కొన్ని విషయాలు అట్లుంటాయి. ఉపాధి అంటున్నాడు కదా, ఉద్యోగం అనట్లే కదా. ఇప్పుడు ఉద్యోగం అంటే వేరే ఉండే, ఇప్పుడు ఉపాధి అంటున్నాడు కదా. ఉపాధి అంటే ఏంది, ఏం ఉపయోగం? అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ఉపాధి అంటే ఏ ఉపాధి? ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అనుకున్నప్పుడు ఎవరికి ఏ స్టేటస్ కల్పిస్తావు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా ప్రకటించాలి. అయితే ఇక్కడ ఈ డౌట్ వస్తుంది, నైట్ లైఫ్లో ఏముంటాయి? క్లబ్బులు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, బజ్జీలు ఉంటాయి, లేకపోతే సెక్యూరిటీ గార్డులు ఉంటాయి. అంటే ఉపాధి అంటే గిదా? ఇది ఒక మనిషిని డిగ్నిటీ ఆఫ్ లేబర్, డివిజన్ ఆఫ్ లేబర్ అని శ్రమ విభజన, శ్రామిక విభజన అని మనం మాట్లాడుకుంటాం. శ్రమను గౌరవించాలంటాం. సరే నువ్వు ఏది పెట్టినా గౌరవిస్తాం భయ్, కానీ నిరుద్యోగులకు ఏ గౌరవాన్ని పొందే హక్కు ఇస్తావు? నువ్వు ఇచ్చిన నైట్ లైఫ్ అనే సాక్ష్యము ఏ రూపకంగా వాస్తవాధీన రేఖపై నువ్వు స్పష్టం చేయాలనుకుంటావు. ఇప్పుడు నువ్వు బజ్జీలు, మేమైతే బజ్జీలో, నైట్ క్లబ్లో, పబ్లో మేము అనుకోవట్లేదు. కానీ ఏ ఉద్యోగం ఇస్తావో నీకు నువ్వుగా డిసైడ్ చేసుకొని తెలంగాణ ప్రజలకు మంచి వాగ్దానం ఇవ్వు, ఇచ్చిందని అమలు చేయు. కానీ డంబాచార ప్రచారం కోసం, నీ రాజకీయ అస్తిత్వం మీద నిలబడడం కోసం మాత్రమే, ప్రజల భావోద్వేగాల మీద తగ్గడానికి నువ్వు చేసే వ్యాఖ్యలు అంటే
చరిత్ర ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. కానీ ఇప్పుడు నిన్న కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే దీనికి రిలేటెడ్ గానే ఇప్పుడు ఓల్డ్ సిటీలో చాలా మంది యువత ఖాళీగా ఉన్నారు, ఇక్కడ హోటల్ వస్తే కనీసం హోటల్లో అయినా పని చేసుకుని బతుకుతారనే గాడికి ఆయన మాట్లాడిండు. ఇప్పుడు దీన్ని అంటే మీరు సిద్ధంగా ఉన్నారో, యువత అంతా కూడా హోటల్లో పని చేసుకుని నూడిల్స్ బండ్లు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీరు? ఏ బిడ్డ అయినా కూడా ఒకటి చెప్తాను నేను, ఎవరమైనా కూడా హోటల్ యజమానిగా ఉండాలని కోరుకుంటారు, కానీ హోటల్లో హెల్పర్ గానో డీలర్ గా ఉండాలని ఎవరు కోరుకుంటారు? మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి ఆ ఓల్డ్ సిటీలో ఉన్న ప్రతి బిడ్డకు హోటల్ కల్పిస్తాడేమో మరి ఇట్లా కూడా. పని చేసుకోండి అంటున్నాడు. అంటే ఇక ఆయన స్థాయి చూడు, ఆయన అయితే ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన పని కల్పించే వాళ్ళు హోటల్ బిడ్డలు ఉండొచ్చు, అంటే ఆయనకు బానిసలుగా ఉండాలనే భ్రమలో ఉన్నాడు. ఇట్లా కూడా ఆలోచించుకోవచ్చు. అంటే మనం కొన్ని విషయాలు ఎట్లా ఆలోచిస్తామంటే, ముఖ్యమంత్రి గారు హోటల్ ఒక్కటేనా మీరు ఇచ్చేది? ఈ రాష్ట్రంలో ఉంది కొన్ని వందల డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంటాయి, నిరుద్యోగులు మీ చేతిలో ఉంటారు. హోటల్లో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవును ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ ఉద్యోగం ఇస్తామండి? వాళ్ళ చదువు తగ్గ అవకాశాలు ఇవ్వండి, సామాజిక బాధ్యతను కల్పించండి, సమాజంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి చూడండి. కానీ మీరు ముఖ్యమంత్రి అయితే మిగతా హోటల్లో ఉన్న వాళ్ళకు బజ్జీలు చేపిస్తా, లేకపోతే వడ్డీ లేపిస్తారు, ఇది మీ స్థాయికి తగదు. కాబట్టి మీరు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసి దాని మీద కట్టుబడి ఉండాలని సందర్భంగా చెప్తున్నాం. ఒకవేళ మీరు ఏ ఉద్యోగాలు కల్పిస్తారో తర్వాత మళ్ళీ మీడియా వస్తుంది, మేము మాట్లాడతాం, వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అది. పని చేసుకోవడం ఎవరైనా పని చేస్తేనే రెక్కాడితే కానీ డొక్కాడదు. అటువంటి అప్పుడు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు రేపటి భవితవ్యంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం ఉన్నతంగా ఉండాలి. అక్కడ నిరుద్యోగులకు న్యాయం కలగాలి. ప్రజా సంక్షేమం, ప్రజా భద్రత మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఒక సుభిక్షమైనటువంటి పాలన అందిస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. అంటే మీరు గెలిపించుకున్న ముఖ్యమంత్రి అయినా మీరే కష్టపడి చాలా చోట్ల తిరిగి చాలా మందికి సర్ది చెప్పుకుని, లేదు ఈ ముఖ్యమంత్రి వస్తే లేదా ఈ పార్టీ వస్తే మనం అనుకున్న తెలంగాణ మనకు వస్తుంది, మన ఉద్యోగాలు మనకు వస్తాయనే దాని మీద మీరు గెలిపించుకున్నారు. మరి అది జరుగుతూ ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ముఖ్యమంత్రి కనీసం మీ సమస్యల మీద ఏనాడు మాట్లాడిన వ్యక్తి కాదు కదా, మిమ్మల్ని ఇంకొక పార్టీకి అంటగట్టే ప్రయత్నమే కదా. అయితే ఇక్కడ మీకు ఒక వాగ్దానం చెప్పాలి. మొన్న 2025 జూన్ వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఆయన చెప్పాడు. ఇప్పటి వరకు అత్తకలేదు పత్తకలేదు. ఏ నిరుద్యోగుల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండ్రో, మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అనేటువంటి అభిప్రాయాన్ని నిరుద్యోగుల్లో పెట్టి నిద్ర మత్తులో పండబెట్టిను. కానీ ఇది నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చక ఇది నీటి మీద రాతలాగే మాట్లాడి ప్రజా వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక ముఖ్యమంత్రిగా రేపు మిగిలకుండా ఉండాలి అంటే తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించండి ముఖ్యమంత్రి గారు. మీరు ఎందుకు వెనకడుగేస్తున్నారు? మీ వేదిక మీద అద్భుతమైన ప్రసంగాలు ఉంటాయి, మరి వెనక చెప్తారా, మీరు చదువుతారా, లేకపోతే మీరు ఆ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి మీ నిరుద్యోగులు కూడా మీ నుంచి నేను వచ్చిన అనేటువంటి వాస్తవం ఉందో మీరు చెప్పాలి. కాబట్టి 2025 జూన్ వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. లేకపోతే మా ఉస్మానియా గడ్డ నుంచి ఓ బిడ్డలుగా నీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, నిరుద్యోగ విధానాల పట్ల వ్యతిరేకంగా పోరాటం చేసి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ టీచర్స్ దాని మీద కూడా జియో నెంబర్ 4 తీసుకొచ్చారు అంటున్నా, ఎట్లాంటి నష్టం జరుగుతా ఉంది మీకు? అది ఎట్లా నష్టం అంటే, మనం ఏమంటామంటా, గతంలో డిఎల్ రాయాలి, డిగ్రీ లెక్చరర్ కావాలంటే నెట్ అయినా సెట్ అయినా ఉండాలి. అంటే నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి పేదరికంతో వచ్చినప్పుడు ఒక పీజీ దాకా నా ఇంట్లో రావాలంటే నేను చాలా స్ట్రగుల్ పడ్డాను కదా. పీజీ దాకా రేపు ఉద్యోగం కోసం కొట్లాడాలంటే కూడా నువ్వు ప్రభుత్వం పెట్టిన నెట్టు సెట్టు నేషనల్ ఓడు స్టేట్ ఓడు పెట్టిందని నేను క్వాలిఫై అయిన తర్వాత అమ్మాయ నేను రేపు డిఎల్ కొట్టుకుంటా అనే కాన్ఫిడెన్స్తో నేను ఉంటాను. కానీ ఇందులో ఏం తెచ్చిండంటే, పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు, డిగ్రీ పీజీలో టాపర్ ఉన్న వాళ్ళకు 50% వెయిటేజీ, 10%, 40% ఎంట్రెన్స్, 10% ఇంటర్వ్యూ అన్నాడు. ఇది ఎంత దుర్మార్గం అంటే, క్లాస్లో 100 మంది ఉంటే ఒకరిద్దరే టాప్ వస్తారు. అవును. ఇప్పుడు నాలాంటి పేదరికం, నేను మా ఇంట్లో పనిచేస్తేనే కానీ నాకు వెళ్ళదు అనుకున్నప్పుడు, నేను చదవడం కష్టం అనుకున్నా, నేను టాపర్ ఏడొస్తా. కానీ నాకు మళ్ళీ డిగ్రీ పీజీకి వచ్చేసరికి పర్సనల్ స్ట్రగుల్స్, ఒక అమ్మాయి వాళ్ళ డిస్టర్బెన్స్ కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, నేను చేస్తేనే వెళ్తుండొచ్చు, లేకపోతే నేను కాలేజీకి రాకుండా డిస్టెన్స్ కూడా నేను చదువుకోవచ్చు. ప్రాక్టికల్గా మాట్లాడు, అంతాకైనా నేను నెట్ క్వాలిఫై అయినా అంటే నేను జాతీయ స్థాయిలో అర్హత పొందిన వ్యక్తిని అనుకున్నప్పుడు, ఈ రాష్ట్ర స్థాయి డిఎల్ అనుకున్నప్పుడు వాళ్ళకి కనీసం పాఠాలు చెప్పలేనా నేను డిఎల్ వాళ్ళకు, డిగ్రీ పిల్లలకు? అంటే నేను ఏమంటున్నా అంటే, ఇందులో పిహెచ్డీ వాళ్ళని పెట్టి టాపర్ వాళ్ళ వెయిటేజ్ ఎక్కువ తీసుకోవడం, నువ్వు క్వాలిటీ అని నువ్వు అంటున్నావు. ఎంత క్వాలిటీ అయినా కూడా అవతలంలో క్వాలిటీ చూడాలి కదా. నువ్వు పుట్టంగానే ఒకడు ఐఏఎస్ ఐపీఎస్ ఎవ్వడు కాదు. గెలుపు ఓటములు, స్ట్రగుల్స్, మానసిక ఇబ్బందులు, అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే, జియో 4 వల్ల లక్షలాది మంది డిఎల్ ఆస్పిరెంట్స్కు నష్టం వాటిల్లుతున్నది. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు పిహెచ్డీ పెట్టడం, పీజీ
డిగ్రీలో వెయిటేజ్ పెట్టడం వల్ల అందరూ ఉన్నతమైన స్థాయిలో రారు. ఫస్ట్ నేను గొప్పగా చదవాలంటే నా ఇంట్లో సోర్స్ ఉండాలి, నా అమ్మ నాన్న ఉద్యోగస్తులైనా ఉండాలి, డబ్బులు వచ్చి ఉండాలి, నేను చదువుకోవడానికి కొంత ఫ్రీడమ్ కావాలి. నేను నా ఇంట్లో సంసారాన్ని నేను దిద్దుబాటు చేయాలంటే నేను పని చేస్తేనే కానీ వెళ్ళదు అనుకున్నప్పుడు నేను అక్కడ దాకా పిహెచ్డి దాకా పోవాలంటే ప్రాణంతో యుద్ధం చేయాలి. పోతే ప్రాణం వస్తే విజయం అన్నట్టు. అంత ఈజీ ఉంటుందా? మీకు ఈ రాష్ట్రంలో 80-90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల యొక్క జీవితాలు మీరు చూడండి అన్న. ఎంతమంది స్ట్రాటజికల్ లెక్క చూద్దాం, పిహెచ్డి ఎంతమంది చేస్తారు, పీజీ ఎంతమంది చేస్తారు, డ్రాప్ అవుట్ చూద్దాం, 10th ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డి. ఇప్పుడు యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పిహెచ్డి సీట్లు వేయాలంటే 2-3 ఇస్తున్నారు. బుద్ధి ఉందా వానికి? ఎవరికి ఆ ప్రొఫార్మ్ తయారు చేసుకోవడానికి సిగ్గుండాలి. ఇప్పుడు నీకు ఒక 100 పిహెచ్డి పీజీ లాగా ఒక 60-70 ప్రతి సంవత్సరం వేస్తున్నావు అంటే నువ్వు పిహెచ్డి పెట్టు, ఒప్పుకుంటాం. కానీ 1 సీటు 2 సీట్లు 3 సీట్లు ఒక దాంట్లో అయితే 0 బ్యాలెన్స్ వేసి నువ్వు పిహెచ్డి పెట్టేస్తే ఏందన్నట్టు ఇది. కాబట్టి ఇది నెట్టు సెట్టు అర్హత లేదా లక్షలాది మంది నిరుద్యోగులకు మాత్రం GO4 వల్ల చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయి, నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దాన్ని రద్దు చేసి నిరుద్యోగులకు అసలైనటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి. ఏ అంశాన్ని తీసుకొచ్చినా లేదా ఏ జీవోని తీసుకొచ్చినా అంతా కూడా ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువ కనపడతా ఉన్నాయి కదా. ఎక్కువ మంది నష్టపోయే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నా కానీ ఎవరికి మేలు జరిగే పరిస్థితి కనపడట్లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితులు ఇప్పుడు జీవో నెంబర్ 4 తీసుకొచ్చారు, లక్షలాది మంది నష్టపోతున్నారని చెప్తా ఉన్నారు. అంటే ఏ జీవో వచ్చినా ఇప్పుడు ఇదేనే కాదు, ఏ జీవో కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా ప్లస్ అయ్యే కంటే మైనస్లు ఎక్కువ అవుతా ఉన్నాయి నిరుద్యోగులు. అంటే బేసిక్గా దీనివల్ల అంటే వీళ్ళకి సమాచార లోపం ఉందా, లేకపోతే దీనివల్ల అవగాహన లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా ఏంటి? అంటే విద్యా కమిషన్ కూడా ఆయన చేతిలోనే ఉంది కదా, ఇప్పుడు విద్యాశాఖ ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మరి ఎందుకంటే సరైన డెసిజన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు ఈయన? అయితే ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్తా. గత బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లో చాలా అవకతవకలైనాయి. గ్రూప్ 1 అయితే 2 సార్లు రద్దయింది. కానిస్టేబుల్ ఆస్పిరెంట్ కోసం 7 మార్కుల పేరుతో నాలాంటి ఉద్యమం చేస్తే కానీ 1,00,000 మందికి నెక్స్ట్ టైం రాలేదు, సెకండ్ సారి. అదేవిధంగా మన టీజీ కానీ లేకపోతే హారిజెంటల్ వర్టికల్ మొబిలిటీకి సంబంధించిన అనేక రకాల తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల సమీక్ష ద్వారా అధికారులను పిలిపించి ఆ ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో అవకతవకలు అవుతున్నాయి అని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉంది అనుకున్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతం నుంచి వ్యవస్థగతానికి ఎదిగొచ్చిన అనుకున్నప్పుడు చదువుతో వచ్చిండా రియల్ ఎస్టేట్తో వచ్చిండా ఏందనేది నాలాంటి వాడు మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ వర్గం నుంచి వస్తే ఆ వర్గ దృష్టి ఉంటుంది. నేను పేదరికం నుంచి వచ్చిన పేదోళ్ళ కష్టాలు నాకు తెలుసు, నా కడుపులో పుట్టాడు దుఃఖం ఉంది, రేపు నేను కూడా నష్టపోతున్నా అనుకున్నప్పుడు నా దుఃఖాన్ని ఇక్కడ ఉస్మానియా గడ్డ మీద నేను ప్రవేశపెట్టాను. మరి రేవంత్ రెడ్డి ఏ నేపథ్యం నుంచి వచ్చిండు అనుకున్నప్పుడు చదువు పేరు మీద వచ్చినప్పుడు అరే చదువు అంటే ఇప్పుడు అందరూ బడి వద్దు గుడి ముద్దు అని అంటారు. సరే గుడి వద్దు బడి ముద్దు అంటారు. ఆ బడి విలువ నీకు తెలిసినప్పుడు పిల్లల భవితవ్యం చూడాలి, వాళ్ళ చదువులు చూడాలి, వాళ్ళ డెప్త్ చూడాలి, అనేక రకాలుగా చూడాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని సంకుచిత ధోరణిగా చూస్తూ నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతూ రియల్ ఎస్టేట్ మీదనే ఆధారపడుతుందా అనేది కూడా ఒకసారి అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఎంతవరకు మనం చూడగలగాలి అంటే ఇప్పుడైతే నోటిఫికేషన్లు వేస్తలేడు. నోటిఫికేషన్లు గతంలో తప్పిదాలను మనం బయటికి తీసి వాటి సమీక్ష కోసం చేసేటువంటి సాహస ప్రయత్నంలో నిరుద్యోగులుగా విద్యార్థి నాయకులుగా మనం ప్రశ్నించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర పోయిందనుకో మా భవిష్యత్తు అంతా రోడ్డు మీద పడుతుంది, అంతే కదన్న. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అయినా ప్రక్షాళనతోటి అద్భుతంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా లేకపోతే పేపర్ లీకులు లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మీరు చేయకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రజలకు సమన్యాయం దక్కేటువంటి ఒక సదవకాశాన్ని ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి అది మీ నిరుద్యోగుల రూపంలో ఒక మంచి పాలన అందించే క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసి నోటిఫికేషన్లు కరెక్ట్గా వేసి మంచి విధానపరమైనటువంటి ప్రభుత్వ సంక్షేమం పేరుతో ప్రజలకు నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తాం. మీరు అంటున్నారు ఏ నేపథ్యంలో నుంచి వస్తే ఆ నేపథ్యం మీద ఎక్కువ ఫోకస్. ఇటీవల మనం చూస్తున్నాం ఖమ్మం ఘటన కావచ్చు, లేదంటే లేదు ఖమ్మంలో భూదాన్ భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, అంటే రియల్ ఎస్టేట్ దాని గురించి మనం మాట్లాడదాం. ఖమ్మంలో జరిగిన భూదాన్ భూముల విషయాలు కావచ్చు, లేదా ఇక్కడ గాంధీ విగ్రహానికి సంబంధించి కొంతమంది అపార్ట్మెంట్ వాసుల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కావచ్చు. ఇప్పుడు నైట్ లైఫ్ అని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏదైతే నైట్ లైఫ్ వద్దంటున్నామో తెలంగాణలో నైట్ లైఫ్ రావడం వల్ల చాలా దాడులు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి ప్రధానంగా మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు అదే నైట్ లైఫ్ని ప్రవేశపెట్టే ప్రయత్నంగా ఈయన చేస్తూ ఉన్నారు. ప్లస్ అలాగే ఇక్కడ ఎక్కువ శాతం భూముల్ని గ్రాప్ చేసే ప్రయత్నం కూడా ఎక్కువ జరుగుతుంది. మరి అంటే ఇది ఆ నేపథ్యం నుంచి వచ్చినట్టుగా ఇదంతా జరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్ నేపథ్యం అని మనం మాట్లాడుకుంటే ఆ నేపథ్యంలో వచ్చినట్టుగా ఈ ఫోకస్ అంతా కూడా ఈ ఫ్యూచర్ సిటీ భూముల లేకపోతే ఈ భూముల వీటి మీద భూముల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా లేదు. అయితే వర్గ సంకరణ తత్వం అని ఉంటుంది. ఏ వర్గం నుంచి వస్తామో ఆ వర్గ దృష్టి ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు చెప్పిండ్రు. ఇప్పుడు ఖమ్మంలో పేద వర్గాలందరూ కూడా మీద పడి ఏడిచి పోలీసులు ఏడిచిన సందర్భాలు మనం అందరం చూసినాం. రేవంత్ రెడ్డి నేపథ్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే సాక్ష్యం ఉందనుకున్నప్పుడు మరి ఈ భూములు ఇవన్నీ నైట్ లైఫ్ ఇవన్నీ చూసినప్పుడు నిజమే కావచ్చునా
ఎందుకు నిజమే కావచ్చు సరే ఆయన వ్యక్తిగతంగా మనం ఫీల్ అయ్యాం. వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆ పేదోళ్ళందరికీ ఇండ్లు కట్టి, అవును. ఇప్పుడు నీ మీద మేము జడ్జిమెంట్ చేసే హక్కు మాకు లేదు అనుకుందాం, నెంబర్ 1. కానీ వాళ్ళందరికీ నువ్వు ఇండ్లు ఇవ్వకుండా అక్రమంగా ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినావు, అక్రమంగా చెరువులో ఇండ్లు కట్టే వాళ్ళందరూ పీక్ పడేస్తున్నావు అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఇండ్లు కట్టించి ఆత్మగౌరవమైన బతుకు ఇవ్వు. ప్రభుత్వ ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినవా, ఏ వర్గం నుంచి వచ్చినా మాకు అవసరం లేదు. నీ సంక్షేమం కోసము, నీ భద్రత కోసము వాళ్ళందరినీ పోగొట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టినవు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ పునాది మీద వచ్చినావు, ఏ బునాది మీద వచ్చినావు, ఏ పైసలతో వచ్చినావు అనే సాక్ష్యం నువ్వు ఒక పౌరుడిగా మాకు మాట్లాడేటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేము అనేది ఏంటంటే నిజంగా హైదరాబాద్ అపార్ట్మెంట్ కావచ్చు, ఖమ్మము భూములు కావచ్చు, భూదానం నీకు డ్రోన్ కెమెరా పెట్టి చూస్తే ఇంత నుంచి అక్కడ 100 ఇండ్లు కాలిపోయినాయి. అవును. కాబట్టి ప్రియమైన ముఖ్యమంత్రి గారు, మీ అస్తిత్వాన్ని మేము ప్రశ్నించే అంత స్థాయికి మీరు తీసుకొచ్చుకోరు. ఎందుకు అంటే వాళ్ళందరికీ న్యాయం జరగకపోతే మీరు ఏ పునాది మీద వచ్చిండో ఈ సమాజం ముందు నిలబెట్టి మిమ్మల్ని బయట వేయాల్సినటువంటి అవసరం వస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. నిరుద్యోగుల అంశం ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ దగ్గర ఉంది కాబట్టి నిరుద్యోగ అంశాల్లో ఎట్లాంటి డెవలప్మెంట్స్ తీసుకురావాలి, నిరుద్యోగులకు ఎట్లాంటి ఉపాధులు కల్పించాలి, లేదంటే డిఎస్సీలు కావచ్చు, లేదంటే నోటిఫికేషన్లు కావచ్చు, చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి. దీని మీద ఇప్పటి వరకు ఒక నాయకుడు కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక మంత్రి కానీ దీని మీద ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి లేదు. భూముల మీద ఇష్టాశరం ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితి ఉంది. సో కాబట్టి వీటి మీద ఖచ్చితంగా నిరుద్యోగులు గలమెత్తే రోజులు వస్తున్నాయి. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా నిరుద్యోగులు సవాల్ చేస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.